అన్నగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా అన్న బాగున్నామన్నా. గోవిందన్న? మస్తు నువ్వెలా ఉన్నావన్నా? బ్రహ్మాండంగున్నా. ఎక్సలెంట్. ఏమన్నా ఈ మధ్య కాలంలో మనం డైలీ టీవీలు చూస్తున్నాము, యూట్యూబ్‌లు చూస్తున్నాము. కేసీఆర్ గారి అహంకారం తగ్గిందంటావానా? ఇంకా పెరిగిందంటావా? కేసీఆర్ అహంకారం అనేది పూర్తిగా తగ్గిందనేది కనిపిస్తుంది. అన్నా. అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడప్పుడు మన యొక్క కేసీఆర్ యొక్క ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం లోపటికి. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన విధానాన్ని ఆయన చూసి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మీరు మొదట్ల ఇదే కడియం శ్రీహరిని తోని మాట్లాడిచ్చిర్రు. అవునన్నా. మాట్లాడిచ్చిరా లేదా? మీరు అవును. చూసిర్రా అది? ఆ! ఏమని మాట్లాడిచ్చిర్రు? మీ ప్రభుత్వం అతి తొందరలో కూలిపోబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడిండు. మాట్లాడిన వ్యక్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండు గదా! వాళ్ళ బిడ్డకి అంటే టికెట్ కూడా ఏం ఇచ్చినా చూసి కదన్నా మనం. చేరిండు? కాంగ్రెస్ ఒక ఇమేజు, కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్యము, నిబద్ధత. నిబద్ధత ఉన్నది పార్టీ కాబట్టి చేరిండు. ఇటువంటి విషయాల మీద కేటీఆర్ మళ్ళీ తిరిగి ఇయాల ఏం మాట్లాడుతున్నారు? అరే! వాళ్ళు జీర్ణించుకోలేకపోతుర్రు గోవిందన్న. కాబట్టి మీకేం అర్థమైంది వాళ్ళ మెంటాలిటీ? అదే అన్నా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కూలిపోతది, కూలిపోతది, కూలిపోతది అంటే వాళ్ళే కూలిపోతున్నారు. యెస్. అది ఇండివిడ్యువల్‌గా వాళ్ళ గోతి వాళ్ళే దవ్వుకుంటున్నారు. యెస్. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటే ఏం చేయాలి? ప్రజా సమస్యల మీద పోరాడాలి. అవును. ఎంతసేపు నువ్వు అది ఇది అని కాదు కదా! ఇప్పుడు అవును. మన మేనిఫెస్టోలో చెప్పినట్టు మన ప్రభుత్వం ఉన్న సీఎం గారు గాని, మంత్రులు గాని, ఎవ్వరైనా గాని పద్ధతిగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు మనకెక్కడ క్వెషన్ చేస్తలేరు కదా! మనం వీళ్ళకెందుకది? మనం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలో మొదటిది బస్సు సౌకర్యము మహిళలకు కల్పించినాం. రెండోది డ్వాక్రా గ్రూపులకు ఇచ్చినాం. మూడో అంశం గ్యాస్ సిలిండర్ కూడా గ్యాస్ ఇచ్చారు. సిలిండర్ విషయంలో 500కి ఇచ్చినాం. నాలుగో అంశం కరెంట్ ఏదైతే ఉందో 200 200 యూనిట్ లోపు యూనిట్లు ఫ్రీ. వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినాం. ఇంకా మిగతా ఈ స్కీమ్స్‌కి ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉన్నాయి కాబట్టి తర్వాత చేస్తాం. ఇవన్నీ చూడలేక కేసీఆర్ ఇంకా తొందరపడి ముందుకొస్తే గాని ఇంకా బ్రేక్ చేయలేము. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళని అడ్డుకట్టేయాలి అదే అనే అదే కుట్ర అన్న. చేస్తున్నాడు. నీకు గతం కూడా చెప్పిన నేను. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతదని నేను చాలా సందర్భాలు చాలా చెప్పిర్రు మీరు. సందర్భాల్లో చెప్పిన. చెప్పిర్రు. సో, వాస్తవంగా అదే జరుగుతుంది కదన్న. జరుగుతుంది. డైలీ ఒకరొకరు ఇదైపోతుంది. అదే అవును. వాళ్ళు ఇదిగా ఉంటే అవును. వాళ్ళెందుకొస్తారు? ప్రభుత్వం మన కాంగ్రెసే ప్రభుత్వం చేసే పాలన అచ్చా ప్రజల మీరు పక్షాన ఉండి ఎలా ఇంకోటి గోవిందన్న, నల్గొండలో కేసీఆర్ గారు హాఫ్ ఎకర్ ల్యాండ్ మీద ఎర్రబల్లి దయాకర్ కాన్స్టిట్యున్సీ గతంలో ఉన్న మంత్రి గారు అక్కడ ఒక సినిమా షూటింగ్ లాగా అక్కడ వాళ్ళు ఒక హాఫ్ ఎకర్ మీదనే చెరువు చేన్లన్నీ ఎండిపోయినట్టు దాని మీదంతా ఒక పిక్చర్ చూపించారు. అది అన్ని నిజాలన్నీ కూడా చాలా ఛానల్స్ వెళ్ళి అక్కడ నిజాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా ఆ అమ్మాయి కూడా బయటికి తీసుకొచ్చారు. అంటే ఇట్లా ఎప్పటి వరకు ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తారనుకుంటారు? అది ఏముందన్న ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నీ చూస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గము అన్నీ ఒకటొకటి బయటకొస్తుంటే తట్టుకోలేక ఇంకా మనకి ఇంకా ఎన్ని బయటకొస్తాయో ఉన్న కాస్త ఒక 10% 5% పరువు కూడా పోతదని చెప్పి ఎదురుదాడి చేస్తున్నారు. అందుకనే మన పరిపాలన అనేది ప్రశాంతంగా ఎళ్తుంది. ప్రజల పక్షాన నడుస్తుంది. గట్టిపడుతుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గతంలో మీరు అన్నట్టు రాజాసింగ్ కానీ, కేటీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని, హరీష్ రావు మాట్లాడిన విషయాలు కానీ, లాంకారపూర్వమైన మాటలు. అయితే మేము ప్రజాస్వామ్యంలో ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటే, మరి ఆ రోజు లేని ప్రజాస్వామ్యం ఈ రోజు వచ్చిందా వీళ్ళకు? అదే నిలబడతలేరు గదా! వాళ్ళ మాట ఎవరు నమ్ముతలేరు. సో, దానివల్ల ఏమైపోతది? ఎవరి మీద దాడి జేయాలి? ఉన్నోళ్ళ ఎల్లిపేటల మీద దాడి జేయలేరు గదా! అందుకని ఎవరైతే పోయి కాంగ్రెస్‌లో జాయిన్ అయితున్నారో నేరాలు రేవంత్ అన్న మీద ఏద టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా జరిగిందంటే నేరాలు, ఘోరాలు ఆ నలుగురు ఆ కుటుంబమే. మిగతా ఎమ్మెల్యేలకు గానీ, ఎంపీలకు గానీ, పార్టీలో ఉన్నోరికి ఎవరికి సంబంధం స్వాతంత్రమే లేదసలు. లేదు. వాళ్ళు ఎమ్మెల్యే కలవాలన్నా కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంపీ కలవాలన్నా ఆయన కేసీఆర్ కలిసే పరిస్థితి లేదు. మంత్రులు కలవాలన్నా కలిసే పరిస్థితి లేదు. అటువంటి ప్రజాస్వామ్యం నుంచి, ఆ దొరల గడి నుంచి బయటకొచ్చిర్రు. వచ్చి అలా ప్రజాస్వామ్యం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు స్వేచ్ఛగా మేమున్నాం ఈరోజు. మాకు ఈ పదవులు లేకున్నా పర్వాలేదు గానీ, మేము ఇలా స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నామని మాట్లాడుతున్న తరుణం మీరు చూసున్నారు. అదే అందరు ప్రజలు చూస్తున్నారు గదన్న ఇప్పుడు. ప్రజలకు ఇబ్బందయితుంది, ప్రజలకు ఇబ్బందయితుంది అంటే ఏ ప్రజలకు ఇబ్బందయితుంది? ఎవ్వరు ఒక పబ్లిక్ వచ్చి అక్కడ మాట్లాడతలేరు గదా! మాట్లాడతలేరు.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అవును. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. యెస్. ప్రజాపక్షంగా అన్ని సంక్షేమాలు తీసుకుంటున్నారు. ఈ మధ్యన ఎలక్షన్ కూడా వచ్చింది. అవును. అది చూసి చూసి 2 నెలల్లో అయిపోతది. తర్వాత ఇంకా చాలా టైం ఉంది గదా! అవును. చాలా టైం ఉంది. పర్ఫెక్ట్‌గా అవుతదన్న. అయితే మనం రేపు కనీసం అన్న 14 సీట్లు మనం ఎంపీ సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో. గ్యారంటీ గెలుస్తామన్న. ఆ గెలవడానికి వ్యూహరచనలో భాగంగానే మన రేవంత్ రెడ్డి గారు అధిష్టానము, దీపా మున్షి గారు, మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వీళ్ళు ఒక కేంద్ర బిందువులో ఉన్న మన నాయకత్వం అంతా కూడా ఈ రాష్ట్రంలో మనకు గెలవడానికి కావాల్సిన ఏ సీట్లు అవుతున్నాయో దాని మీద పనిచేస్తుందని మీరు గ్రహిస్తున్నారు కదా. 100% అన్న. ప్రతి కాబట్టి కార్యకర్త ఇప్పుడు కూడా వీళ్ళు విమర్శలు ఏం చేస్తున్నారు, మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, మా ఎంపీలను తీసుకుంటున్నారు అంటే అరే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ ఉండాలనేది వాళ్ళ స్వేచ్ఛ, అది డెమోక్రసీలో ఉన్న ఇది ఒక పెద్ద రైట్ కదా. రైట్ అది. కానీ దాని మీద వీళ్ళు తప్పు పడతారు. మీరు చేస్తేనేమో ఒప్పు, రైట్. వీళ్ళు చేస్తే తప్పు. తప్పు. అంటే ఇదెక్కడ ప్రజాస్వామ్యం? అంటే వీళ్ళకి ఏమి అర్థమైతలేదు. అయితే వీళ్ళు పిచ్చి అంటే పట్టి ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. 1 బై 1 అన్నది ఖాళీ అయిపోతాయి. నేను లాస్ట్ టైం చెప్పినట్టు మాక్సిమం మనకి ఎలక్షన్ మన నామినేషన్ అయ్యే లోపలే మాక్సిమం వచ్చేస్తారన్న. ఓకే, గ్యారంటీ అది. పక్కా. ఎందుకంటే మన సీఎం గారు పరిపాలించే విధానము, ప్రజల పక్షాన సంక్షేమాలు ఎలా తీసుకెళ్తున్నారు, అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, ఎవ్రీబడి, ప్రతి మన కాంగ్రెస్ సైనికులు ప్రజల కోసం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారంటే ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దానివల్ల డెఫినెట్గా గ్రాఫ్ పెరుగుతుంది. మనం మెరుగైన వైద్యం అందించడానికి మన ప్రభుత్వం రాకముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నామన్నా గోవిందన్న. కాబట్టి దాని తర్వాత మన విద్యా వ్యవస్థ మీద కానీ కేసీఆర్ గతంలో KG to PG చేస్తా, ఫ్రీ చదివిస్తా అని చెప్పిండు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలు కానీ విద్యా వ్యవస్థను కూడా మొత్తం రూపకల్పన చేయడానికి ఎన్నికల తర్వాత ఒక మంచి రూపకల్పన చేయడానికి ముఖ్యమంత్రి గారు తన ప్రణాళిక రచిస్తున్నాడు. దాన్ని కూడా వీళ్ళు విమర్శించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థను మొత్తం కూడా వీళ్ళు నాశనం చేయబోతున్నారని. వాళ్ళు చేసిన 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ ఎక్కడ ఉందనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవట్లేరు. వాళ్ళు అంటే ఆలోచన చేసుకునే వాళ్ళు ఏం చేయలేరన్న. మనం చేయడానికి మనకే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత నేనేమంటున్నా అంటే మీరు విమర్శించండి, ఉందాతనంగా విమర్శించండి, కానీ మీరు అర్థం పర్థం లేని విషయాలు కూడా ఈరోజు మీరు ఏదో మా మీద బురద జల్లాలనే విధంగా మీరు కేటీఆర్ గారు మాట్లాడుతూ పోతున్నాడు. ఎన్నికల స్టంట్గానే మాట్లాడుతుండు కదా ఆయన. కానీ నిజంగా ప్రజల పక్షాన మాట్లాడాలనుకుంటే నిజమైన రేజ్ చేయాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బయటకు తీసుకొస్తే బాగుంటుంది కదా. అందుకనే అన్న ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కూడా ఏం చూస్తారంటే మన పబ్లిక్ నీడ్ గురించి ఎవరు ఫైట్ చేస్తున్నారని చూస్తారు. మన పబ్లిక్ నీడ్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారని చూస్తారు. సో అది డెఫినెట్గా మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తాం కూడా. పర్ఫెక్ట్గా అవుతుంది అన్న. ఇంకోటి వైద్య విషయంలో కానీ ఇప్పుడు ఇలా మన నిమ్స్ హాస్పిటల్ చూసుకుంటే బ్రహ్మాండమైన, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఏవైతే మెయిన్ సమస్యలు ఉన్నాయో అక్కడ ఎవరైతే పేషెంట్లకు అవసరాలు కానీ, స్ట్రెచ్చర్స్ కానీ, ఇంకా అదనంగా బడ్జెట్స్ విషయంలో కానీ, ఇంకా అక్కడ ఎంప్లాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తుల భద్రత విషయంలో కానీ మన యొక్క ఆరోగ్య శాఖ మార్చులు దామోదర్ రాజనరసింహ గారు దాని మీద రివ్యూ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉస్మానియా కానీ, అదేవిధంగా గాంధీలో కానీ, ఇప్పుడు వరంగల్ ఉన్న MG హాస్పిటల్ కానీ, ఇటువంటి పూర్తి ప్రక్షాళన ప్రతి జిల్లాలో బస్తీ దవాఖాన నుంచి మొదలుకుంటే కేసీఆర్ పెట్టిన బస్తీ దవాఖాన కూడా మనమే దాన్ని టేక్ ఓవర్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక తీసే అవకాశం ఉన్నా తీయం మనం. ఎందుకంటే ప్రజలకు ఏదైనా మంచి జరిగితే దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దాని విషయంలో ఆలోచిస్తుంది. అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు కూడా తన క్యాబినెట్ సహచరులతో మాట్లాడి ఈ మెరుగైన వైద్యం పేదలకు అందే విధంగా స్మార్ట్ కార్డు రాబోతున్నాడు. ఇది ఎంత హర్షించే విషయం అంటే దాని మీద కూడా వీళ్ళు విమర్శలు ఇస్తారు. 100% అన్న. ఎందుకంటే ఒక్క దామోదర్ నరసింహారావు కాదు, ప్రతి ఒక్కరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క, కొండా సురేఖ గారు, జూపల్లి కృష్ణారావు, అందరూ అంటే డిఫరెంట్ మంత్రులు ఉన్నారు కాబట్టి వింగ్ వైజ్ ప్రతి దాంట్లో సెక్షన్స్లలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది చేస్తే మనం ఏది అప్డేట్ చేస్తే ప్రజలకి తొందరగా మనము సేవ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రక్షాళన అవుతుందన్న, రివ్యూస్ అవుతున్నాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. జస్ట్ వెయిట్ అండ్ సీ. కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో చేసిన బురదని కడగడానికి టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ మాట్లాడతాడు ఏమని, అరే కరువు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందంట. ఎండాకాలం వచ్చిందిరా బాబు, కరువు రాలే. ఎండాకాలం వచ్చినప్పుడు సహజంగా కొన్ని చెరువులు, నదులు అన్నీ ఎండిపోతూ ఉంటాయి. కానీ
మీరు ప్రాజెక్టు ఉన్నది డిజైన్ కరెక్ట్ కడితే ఈరోజు కాళేశ్వరం వాటర్ తీసుకొచ్చి ప్రజలకు తీసుకొచ్చి ఇలా ఇచ్చేవాళ్ళం కదా. అంతకన్నా ముందు కాళేశ్వరం లేకముందు గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్కు తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ఇచ్చేవాళ్ళం కదా కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు కూడా అదే విధంగా మేము దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కదా. కానీ దాని భూతద్దంలో వీళ్ళ ఛానళ్ళల్లో వీళ్ళ యూట్యూబ్ ఛానళ్ళల్లో వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ మీద కక్ష కట్టి వీళ్ళు 4 నెలల పరిపాలనలో మొత్తం విధ్వంసం చేసేసి తెలంగాణ అనే విధంగా మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ ఉట్టి మాటలే అన్న, అవన్నీ ఉట్టి మాటలే, బేకారం మాటలు. అర్థమైంది. అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఈవెన్ మన మంత్రులు కానీ సీఎం ఇంకో పెద్ద అబద్ధం మీకు గోవిందరావు గారు చెప్తా. 4 నెలలంట 224 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్ట. ఎక్కడ ఇంత పెద్ద బోకస్ వీళ్ళు ప్రొపగండా చేస్తున్న న్యూస్ ఇది వీళ్ళకి తగునాది? 100% తప్పన్నది. ఎందుకంటే రైతులు కానీ రైతు సంఘాలు కానీ డ్వాక్రా యూనియన్ కానీ ఎవ్వరు బయటకు వచ్చి మాకు ఇది జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని ఎక్కడా చెప్తలేరు. చెప్పాలి కదా, వాళ్ళు చెప్తే కదా ప్రభుత్వం రియాక్ట్ అయ్యేది. ఎవరో ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన రియాక్ట్ అవ్వరు కదా. ఇంకోటి అండి, మీరు ఇప్పుడు ఏమంటున్నారు, కవిత గారి విషయంలో ఈరోజు అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నది. కవిత గారి మీద మనం గతంలో మాట్లాడినప్పుడు ఈమె కంపల్సరీ జైలుకి పోతుందని మనం ప్రభుత్వం రాకముందే చెప్పినాం, ప్రభుత్వం వచ్చినాక కూడా ఖచ్చితంగా చెప్పినాం. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకోవడంలో ఈ విషయాలన్నీ కూడా వచ్చినాయి. అయితే నేనేమంటున్నా, ఇవాళ ఈడీ అనేది సంస్థ, సిబిఐ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందంటే మోడీ గారు చేతిలో ఉన్నట్టు. వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే రాజకీయంగా వీళ్ళు అరెస్ట్, అంటే ఆమె నేరం చేసింది, దానికి నేరం చేసింది అన్న దానికి ఉదాహరణ ఏంటంటే అనేక సాక్ష్యాలు అక్కడ పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ ఇచ్చారు కాబట్టి మారిపోయారు. కాబట్టి ఆ రోజు అక్కడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న కేజ్రీవాల్ని అటువంటి చరిత్రలో ఒక పెద్ద ముఖ్యమంత్రి పదవి ఉన్న ఆయన జైల్లో పెట్టడం జరిగింది. డైరెక్ట్ జైలుకి తీసుకెళ్లారు. అంటే నువ్వు కవిత ఈరోజు లిక్కర్ మీద నువ్వు సౌత్ బ్లాక్లో చేసిన నీ అవినీతి మొత్తం కూడా చిట్టా ఈడీ దగ్గర ఉంది. నీ మానాడు చెప్పిన అరెస్ట్ చేయండి అని. కానీ ఆ రోజు ఇదే మోడీ ప్రభుత్వం కేసీఆర్ ఫ్రెండ్షిప్తోని ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఆ రోజు కొంచెం పక్కన పెట్టి బీజేపీ నష్టం చేసుకున్నప్పటికి కూడా కేసీఆర్ని లాభం చేకూర్చింది. ఇలా కేసీఆర్ బలహీనంగా అయింది కాబట్టే తిరిగి మేము అధికారం వచ్చినాం, ఇలా కవితను అరెస్ట్ చేస్తే మా ఇమేజ్ పెరుగుతుందనే ఆలోచనతో ఇలా మళ్ళీ కవితను జైలుకు పంపించడం జరిగింది అని నేను అనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఎట్లుంది? అది ఈడీ అనేది ఒక చట్ట ప్రకారం ప్రాసెస్ అన్నది 1.5 year నుంచి నడుస్తూనే ఉంది, అందరు చూస్తూనే ఉన్నాం. సో దాని ప్రాసెస్ ప్రకారం ఆమె జైల్లోకి వెళ్ళింది. సో దాన్ని మనము ఎత్తి చూపడానికి కాదు, కానీ ఎవరైనా అన్యాయం చేసినా అక్రమాలు చేసినా శిక్ష తప్పదు, సీఎం అయినా ఎవరైనా కానీ. ఆ విధంగా మనం అందరు సమానులే, చట్టం ముందు అందరు సమానమే. ఒకటి అయితే చట్టం అనేది బీజేపీ వాళ్ళకు చుట్టంగా మారింది కదా. మరి ఇప్పుడు నేను కాంగ్రెస్ పక్షాన్ని ఆరోపిస్తున్నా 100% అన్న, మనం మారిపోయింది. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఈడీ. మీ మధ్యలో కొన్ని జోక్లు వచ్చినాయి ఈడీ మీద. ఒక వ్యక్తి జాడకట్ట పట్టుకొని ఊపుతా ఉంటాడు, అతనికి ఫోన్ వస్తుంది, మీరు ఈడీ కేసు ఉంది మీ మీద, సిబిఐ కేసు ఉంది అంటే, లేదు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను నిన్ననే బీజేపీలో జాయిన్ అయినా అంటే, సారీ అండి, రాంగ్ నంబరు మీకు వచ్చిందని అంటారు. అంటే ఇటువంటి జోక్స్ చాలా వస్తున్నాయి బీజేపీ ట్రోలింగ్ అవుతుంది. కాబట్టి ఇది వాస్తవమే, వాళ్ళు చేస్తుంది ఏదైనా చూడండి, నిప్పున్న దగ్గర పోగొస్తుంది. కాబట్టి అట్లనే వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, అన్నీ కూడా వాస్తవాలే. కాబట్టి కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్కు మంచి మెజార్టీ వస్తుంది. దేశంలోనే రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసిన తర్వాత ఒక గొప్ప మార్పు జరగబోతుంది దేశంలో. మోడీ యొక్క చరిష్మ ఇంకా అయిపోయింది. రామజన్మభూమి హిందువుల యొక్క ఆరాధ దైవం, సరే దాన్ని అందరూ గౌరవిస్తారు, కానీ బీజేపీ యొక్క ఎజెండా కాదు కదా. బీజేపీ యొక్క దేవుడు ఆయన కాదు, హిందూ సమాజానికి ఒక దేవుడు. రాముడు అనేవాడు ఈ హిందూ సమాజానికి ఒక దేవుడు. కానీ బీజేపీ వాళ్ళు మా దేవుడు, మేము కట్టినాం గుడి, అరే అట్లా కాదు కదా. ప్రజలందరూ విరాళం ఇస్తేనే గుడి కట్టిరు అక్కడ. కాబట్టి ఇంకా ఆ జిమ్మికులన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే జోడయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన నడిచిండు. అది 273 సీట్లు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది. దాని మీద మీకేమన్నా ఇంకా ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? 100% అన్న. రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ప్రతి
స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంటికి కూడా చేరింది అది న్యూస్. సో దానివల్ల ఏంటంటే మనము డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే ప్రజల పాలన ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో గెలిచి తీరుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. 100% అవుతారు. 100% అవుతారు. మన రాష్ట్రం నుంచి కూడా మనం ఇంకా బలం చేకూరుతాం. 100% మన దగ్గర నుంచి 17 సీట్లలో 14 నుంచి 15 సీట్లు గ్యారంటీ గెలుస్తాం. మన సత్తా అంటే కూడా చూపియాలి. చూపిస్తున్నాం. కాబట్టి మన కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా పార్టీ అధిష్టానం మేరకు, ఆలోచన మేరకు పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకో విషయం అన్న మీకు తెలవాలి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఇదే కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు ప్రతి భూదందాలో ప్రతి దాంట్లో బెదిరింపుల్లో అతను పాల్గొని ఉన్నాడు. ప్రతి ల్యాండ్ గ్రాఫింగ్లో ప్రతి మాఫియాగా తయారయ్యాడు. ఇవాళ అరెస్ట్ చేసింది మన ప్రభుత్వం. డెఫినెట్ అన్న. ఇప్పుడు కాబట్టి వీళ్ళ ఆగడాలు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా బ్రేక్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మంచి ప్రణాళికతోని వాళ్ళు చేసే తప్పుకే చట్టపరంగానే శిక్షిస్తారు, వాళ్ళు వ్యక్తిగతంగా లేదు. ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం మొదటి నుంచి చెప్తున్నాం మనం, రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు అందరూ కూడా మొత్తుకున్నారు ఆ రోజు, మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందండి. వ్యాపారవేత్తలు కూడా చాలా మంది బయటికి రాకి చెప్పుకోలేదు, కానీ రాజకీయ నాయకులు మాత్రం చెప్పారు. అయినప్పుడు చెప్పినా కానీ పెడి చెవున పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పెడి చెవున పెట్టింది. ఇవాళ ఏమైందండి, ఇవాళ అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి కదా అరెస్ట్ చేసిన తర్వాత. ప్రభాకర్ రావు ఒక ఐపీఎస్ ఆఫీసరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి వచ్చిన వ్యక్తులు ఇంత దుర్మార్గానికి ఒక దండపాలనం, పెద్ద దొంగల ముఠాలాగా తయారయ్యారు. పోలీస్ వ్యవస్థలో ఉండి వీళ్ళు ఒక కేసీఆర్ కొమ్ము కాసిన వ్యక్తులు ఇలా అన్నీ ఒక్కొక్కరి నిజాలన్నీ బయటకు వస్తుంటే ప్రజలు అసలు ఏంది, ఎంతమంది బిజినెస్ మ్యాన్లను బెదిరించారు, ఎంత డబ్బు లాక్కున్నారు, అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. ప్రభాకర్ రావు చెప్తుంటే అన్ని బయటకు వస్తున్నాయి. డెఫినెట్ అన్న. ఏంటంటే ఇది 100% ఇది పెద్ద క్రైమ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రైవసీగా మాట్లాడుకునే మాటలు, ఒక భార్యాభర్తల మాటలు వింటారా అండి? అన్నా చెల్లెల మాటలు వింటారా? ఒక ప్రైవసీగా మాట్లాడుకునే మాటలన్నీ విని వాళ్ళు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారంటే పోలీస్ ఆఫీసర్స్ అలా చేస్తే రక్షణ ఏముంటుందన్న? పోలీస్ ఆఫీసర్స్ కు డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? ఎవరైనా ఇవ్వని, వాళ్ళు పెద్ద తప్పు చేసిండ్రు, దాన్ని ఫాలో అవడం వీళ్ళు పెద్ద తప్పు చేసిండ్రు. నేనేమనుకుంటున్నా అంటే పరిపాలన చేస్తున్న వ్యక్తులు డైరెక్షన్ ఇవ్వకుండా అధికారులు పనిచేయరు. దీని వెనుక నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ హస్తము, కవితకు హస్తం ఉందని ఖచ్చితంగా 100% వాళ్ళే అన్న. వాళ్ళ డైరెక్షన్ లో ఇది అయిందని ఆటోమేటిక్ వాళ్ళే ఒప్పుకుంటారు కదా. బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. లలిత జ్యువెలరీస్ ఉన్నాడు, వాడు 100 కిలోల టన్నులు బంగారం కొనాలా అంటే వ్యాపారం చేసే దగ్గర కొత్త అటు ఇటు లావాదేవీలలో ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఫోన్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసారు. వీళ్ళు చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం గుంజుకోవడం, డైమండ్లు గుంజుకోవడం, వాళ్ళ డబ్బులు గుంజుకొని పోతే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. అంటే కొద్దిగా లీగల్గా ఉన్నాయి, కొద్దిగా బ్లాక్లో బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా వీళ్ళు డబ్బులు పట్టుకెళ్ళిపోయారు. అంటే ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారం చెలాయించారంటే దీన్ని నియంత్రించాల్సిన అవసరం మన మీద ఉందా లేదా? 100% మన ప్రభుత్వానికి ఉంది, చేస్తారు కూడా. ఎందుకంటే ఇట్లాంటివన్నీ అన్ని కట్టడి చేసేస్తే మనకి శాంతి భద్రతలు కట్టడి అయిపోతుంది, క్రైమ్స్ కట్టడి అయిపోతుంది, రైతుల సమస్యలు తీరిస్తే మనకి పంట పొలాలు కూడా పచ్చగా మెరుస్తాయి, నీళ్ళు అన్ని మనం సప్లై చేస్తే ఎంతో మనకి థర్మల్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ అవుతాయి, మనకి కరెంట్ ఇది వస్తుంది. ఇవన్నీ చేయడానికి డెఫినెట్గా ఎలక్షన్ తర్వాత వన్ బై వన్ ఈ క్రైమ్స్ అంతా ప్రజలకు తెలియజేస్తూ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని ఎండగడుతూ పాలన కూడా ఎటువంటి డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తూ మన దమ్మున్న సీఎం డెఫినెట్గా నేను చెప్పినట్టు 15 ఏళ్ళు ఆయనే సీఎం ఉంటాడు అన్న. దేశంలో ఎప్పుడన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ డిఫెన్స్ కానీ టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, దేశ విదేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ మాఫియా ఎప్పుడైనా మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది విత్ పర్మిషన్. కానీ వీళ్ళు ఏకంగా ఇజ్రాయెల్కు పోయి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మిషన్ కొనుక్కొచ్చి ఆ మిషన్ ద్వారా ప్రజల యొక్క ఫ్రీడమ్ను, స్వేచ్ఛను హరిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారు. 100% అన్న. కఠినంగా శిక్షించాలి వాళ్ళని. నాన్ బెయిలబుల్ వారంటీ వాళ్ళ మీద పెట్టాలి. ఎప్పుడు బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళకి.
ఇందులో ఉన్న మొత్తం నిజాలని బయటికి తీయాలి. అవన్నీ పర్ఫెక్ట్గా ఇప్పుడు తీసినాక వచ్చినాయి మాత్రం కేవలం కొన్ని చేపలే. కొన్ని చేపలే పెద్ద తిమింగాలన్నీ కూడా నోపడి బయటికి నుంచి తీస్తాడు బయటకు మన వస్తాయి. సీఎం గారు. రేవంత్ రెడ్డి డెఫినెట్ గారు ఖచ్చితంగా వాళ్ళ పనిష్మెంట్ జరుగుతుంది రాజ్యాంగబద్ధంగానే. కాబట్టి ఇంకా మీ ఆగడాలు బంద్ చేయండి. మీరు మేకపోతి గాంభీరాలు బంద్ చేయాలని నేను అపీల్ చేస్తున్నా మీ ద్వారా. 100% అన్న. ఇప్పుడు అక్కడ ఏముందని ఇప్పుడు షార్ట్లీ మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది. అందరూ ఇందులో జాయిన్ అయిపోతారు. ఇంకెవరు ఉంటారు? ఓన్లీ వాళ్ళు 4, 5 కూడా మాట్లాడుకుంటూ అంటే కూర్చోవాలి పాపం అనేది ఎప్పటికైనా ప్రజాపంచలవుతుంది అంతే. అనే నిదర్శనమే కేసీఆర్. ఎస్ మనం డే 1 నుంచి 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం కేసీఆర్ మీద. నువ్వు చేస్తున్న తప్పునైనా, నువ్వు చేస్తుంది ప్రతిదీ కూడా నీ నియంత్రణగా వ్యవహరిస్తున్నావు. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడవు అని ప్రతిసారి ఆయన గుర్తు చేసినా దాన్ని హెచ్చరించినా కానీ పెడిచోన పెట్టి నియంత్రణగా వ్యవహరించి నిజాం రజవీ లేక వ్యవహరించి ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించి ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. అదే కదన్న ఇప్పుడు అవన్నీ మనకి ప్రజల్లో తీసుకొస్తుంటే ఇదా ఈ 10 ఏళ్లలో మేము చూడని అన్ని అని చెప్పి దిగ్భ్రాంతి చేస్తున్నారు ప్రజలంతా. సో ఆటోమేటిక్గా అవన్నీ నిజాయితీలన్నీ బయటికి తీసుకొస్తున్నాడు మనోడు. ఇంకొకటి ఏంటంటే ఖజానా మొత్తం ఖాళీ చేసేసిండ్రు. అది ప్రతి కాంట్రాక్టర్లకి బిల్లు పే చేసిండ్రు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసిండ్రు. వాళ్ళ బిల్స్ మాత్రం క్లియర్ అయిపోవాలా. నార్మల్ కష్టపడే బిల్స్ సంవత్సరాల తరబడి ఆగిపోవాలా. వాళ్ళు అప్పులు తెచ్చుకొని కట్టుకోవాలి. చాలా మంది ఉన్నారు అన్న. ఎంతమంది మనం ఏంటంటే స్టెప్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి అన్ని నిజాలు బయటకు వస్తాయి. జిహెచ్ఎంసీకి చాలా మంది దగ్గర ఉంటారు తెలుసు మీకు. జిహెచ్ఎంసీలో ఎంతమంది కాంట్రాక్టర్లు, హెచ్ఎండి కాంట్రాక్టర్స్, ఈ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్లో పనిచేసిన కాంట్రాక్టర్స్ ఎంతోమంది మా దృష్టికి తీసుకొచ్చారు. అన్న మా బిల్స్ రావట్లేదు. కానీ ఇంత వాళ్ళ కుటుంబం సంబంధించిన వాళ్ళ వ్యక్తుల బిల్లు అన్నీ కూడా పాస్ చేయించుకోవడం, ఇది ఏందన్న దుర్మార్గం. అదే కదన్న ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ పాలన జరిగింది. అందుకే ప్రజలు మేలుకొని మన ప్రభుత్వాన్ని గెలిపించడం చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు తెలుసుకుంటుంటే అనవసరంగా మనం లాస్ట్ టైమే మార్పిచ్చేసి అయిపోయేది కాదు. 5 ఏళ్ళు మనం బచాయించేటోళ్ళం కదా అని అనుకునేటోళ్ళు ప్రజలు. ఆ భావనలో ఉన్నారు ప్రజలు. ఈ 5 ఏళ్ల డ్యామేజ్ని 10 ఏళ్ల డ్యామేజ్ని మనం ఎప్పుడైనా రికవర్ చేసుకోవాలని చూస్తున్నాం. ఆశగా ఉన్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రజలకు మేలు జరుగుతుంది. బడుగిల వర్గాలకు విద్యా వ్యవస్థ కానీ, ఉద్యోగ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఆరోగ్య విషయంలో కానీ అన్ని చర్యలు కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తున్నా. మన మంత్రిమండలి కూడా చాలా బ్రహ్మాండమైన మంత్రిమండలి ఉన్నది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఐక్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికల తర్వాత మంచి పరిపాలన ఇంకా అందిస్తారని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి మనము ఈ విషయాలను చర్చించుకోవడం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చర్చించుకోవడం, మనం అప్డేట్ చేయాలి కదండి. మన వ్యూవర్స్కు మనందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఈరోజు ఇవన్నీ వీడియోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలను ఇంకా మనము చేయాల్సిన పనుల విషయంలో కానీ, గత ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం చేసే విషయాల మీద మనం ఎప్పటికప్పుడు ప్రజల వైపు తీసుకెళ్తామని అనుకున్నాం. తప్పకుండా. రైట్. నమస్తే విజయన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.